పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడి నుంచి భూమిని రక్షించడానికి ఎలా అయితే వరాహస్వామి అవతారం ఎత్తాడో అలాగే రాక్షసుల బారి నుండి జీవకోడిని రక్షించడానికి ఆదిశక్తి అమ్మవారి నుంచి 7 స్వరూపాలు ఉద్భవించాయి. వాళ్లే సప్తమాత్రికులు. ఈ సప్తమాత్రికుల్లో ఒకరే వారాహిదేవి. వారాహి అనేది విష్ణు యొక్క వరాహ అవతారం యొక్క శక్తి. నేపాల్లో వారాహిని వారాహి కూడా అంటారు. ఈ వారాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు. ఈ అమ్మవారి ఆలయాలు కూడా పగటిపూట మూసివేయబడి ఉంటాయి. అయితే ఈ వారాహిదేవి ఎలా జన్మించారు, ఎందుకని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు, ఈ అమ్మవారి భర్త ఎవరు, ఈ అమ్మవారిని ఎవరు పూజించవచ్చు, ఇలాంటి విషయాలతో పాటు వారాహిదేవి పూర్తి కథను ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో డోంట్ మిస్. వారాహి అమ్మవారి గురించి మన హిందూ గ్రంథాల్లో చాలా పురాణాలలో ఉంది. వాటిలో దేవి భాగవత పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవతల్ని మనుషుల్ని సంహరిస్తూ రెచ్చిపోతూ ఉండేవాడు. అప్పుడు దేవతలందరూ పార్వతీదేవి సహాయం కోరగా పార్వతీదేవి దుర్గామాత రూపంలోకి మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది. అయితే దుర్గామాత రక్తబీజుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజుడిని గాయపరచడం వలన రక్తబీజుడి శరీరం నుండి ఒక రక్తబొట్టు నేల మీద పడుతుంది. అయితే రక్తబీజుడికి ఒక వరం ఉంటుంది. అదేంటంటే తన రక్తబొట్టు నేల మీద పడిన ప్రతిసారి మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు. దానివల్ల రక్తబీజుడిని ఎంతమంది చంపాలని చూసినా రక్తబీజుడి రక్తం నుంచి వేలాది రాక్షసులు పుట్టుకొచ్చేవాళ్ళు. అలా రక్తబీజుడిని చంపడం అసాధ్యమైంది. అప్పుడు దుర్గాదేవి తన శక్తి నుంచి సప్తమాత్రికులను పుట్టిస్తుంది. సప్తమాత్రికులు అంటే 7 అమ్మవార్లు. ఈ 7 అమ్మవార్లు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలే. కానీ ఈ సప్తమాత్రికులకి తాంత్రిక శక్తులు ఉంటాయి. ఈ సప్తమాత్రికులు ఎవరంటే బ్రహ్మని, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాని, కౌమారి, చాముండి, ఇంకా వారాహి. అప్పుడు ఈ 7 అవతారాలు కూడా రక్తబీజుని సంహరించడానికి సహాయపడతాయి. అయితే వారాహిదేవి రక్తబీజుని సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపం ధరిస్తుంది. శత్రువుల శవాల మీద కూర్చొని తన పదునైన దంతాలతో రాక్షసులను సంహరిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రక్తబీజుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధానికి పిలవడంతో 7 స్వరూపాలు కూడా దుర్గాదేవిలో కలిసిపోయి రక్తబీజుని సంహరించినట్లు దేవి భాగవతంలో ఉంది. భాగవత పురాణంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని చాలా చిత్రహింసలు పెడుతున్నాడు. కానీ భూదేవిని హింసలు పెట్టడానికి ముందే హిరణ్యాక్షుడు వారాహిదేవి కోసం కఠోరంగా తపస్సు చేసి వారాహిదేవిని ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు వారాహి అమ్మవారు హిరణ్యాక్షుడిని ఏం వరం కావాలి అని అడిగితే హిరణ్యాక్షుడు అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు. కానీ వారాహి అమ్మవారు మాత్రం అమరత్వాన్ని ఇవ్వడం కుదరదని తేల్చి చెప్తుంది. అమ్మా, నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపడానికి వీల్లేదు అని వరం కోరుకుంటాడు. దానికి వారాహి అమ్మవారు కూడా సరే అని ఒప్పుకుంటుంది. కానీ వెంటనే నేను నీ భక్తుని కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని చెప్తాడు. దానికి కూడా వారాహి అమ్మవారు సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక ఈ వరాన్ని అడ్డుగా పెట్టుకుని హిరణ్యాక్షుడు విచ్చలవిడిగా రెచ్చిపోయి భూమాతను చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. అప్పుడు హిరణ్యాక్షుడిని చంపడం కోసం వారాహి అమ్మవారి నుంచి వరాహస్వామి ఉద్భవిస్తాడు. అలా వారాహి అమ్మవారిలో నుంచి వచ్చిన విష్ణుని అవతారమే వరాహస్వామి. దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వారాహి అమ్మవారికి ఆలయాలు ఉంటాయి. మైలాపూర్, వారణాసి, ఒడిస్సా వంటి రాష్ట్రాల్లో ఈ అమ్మవారి ఆలయాలు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి. లలితా సహస్రనామంలో వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంది. ఇక మత్స్యపురాణంలో చూసుకుంటే శివుని చెమట బొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు. అయితే అంధకాసురుడు పెరిగి పెద్దయ్యాక రాక్షసులందరికీ అధిపతి అయి దేవతలపైనే యుద్ధానికి వస్తాడు. అప్పుడు ఈ అంధకాసురుడిని సంహరించడానికి శివుడు పార్వతీదేవిలో ఉన్న వారాహి అమ్మవారిని స్మరించుకున్నట్టు మత్స్యపురాణంలో ఉంది. ఈ పురాణాలతో పాటు వామన పురాణంలో సప్తమాత్రికులను దుర్గా అమ్మవారు చండికా రూపం నుంచి పుట్టించినట్లు ఉంది. అందులో వారాహి అమ్మవారు మాత్రం చండికా యొక్క వీపు భాగం నుంచి పుట్టినట్టు రాసి ఉంది. అయితే ఈ గ్రంథాల్లో ప్రతిసారి వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి, అలాగే సేనలకి ఆధిపత్యం వహించడానికి. ఇక వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి అని చాలా మంది అనుకుంటున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. ఆదిశక్తి స్వరూపమే పార్వతీదేవి. అలా అయితే పార్వతీదేవి నుంచి ఈ సప్తమాత్రికులు వచ్చారు. అలాగే శివుడు స్వరూపమే భైరవుడు. అలాగే శివుడు స్వరూపమైన భైరవుడి నుంచి అష్టభైరవులు ఉద్భవిస్తారు. ఈ అష్టభైరవులు కూడా అష్టదిక్కులను కాపాడుతూ వాటిని పాలిస్తూ ఉంటారు. ఆ అష్టభైరవుల్లో ఒకరైనటువంటి భైరవున్నే వారాహి అమ్మవారి భర్త. కాబట్టి వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి అనుకోవడం చాలా పెద్ద తప్పు. లలితాదేవి సైన్యంలో రథ, అశ్వ, గజ సైన్యాలకు అధిపతిగా వారాహిదేవి ఉంటుంది. లలితా పరమేశ్వరీదేవి సర్వ సైన్య అధ్యక్షురాలే వారాహి అమ్మవారని గ్రంథాల్లో పేర్కొనబడింది. అమ్మవారి రూపం వరాహమహంతో 8 చేతులతో పాశం, నాగలి, శంకు చక్రాలతో పాటు తదితర ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, పాము, దున్నపోతు, సింగం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచారం చేసినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారు వారాహిదేవి. కానీ వారాహి అమ్మవారికి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. ఈ ఆలయాల్లో కూడా దర్శనం కేవలం 2 లేదా 3 గంటలు మాత్రమే ఉంటుంది. అది కూడా రాత్రి వేళల్లో గానీ లేదా తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మిగిలిన సమయాలలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్టశక్తుల నుంచి కాపాడుతూ ఉంటుంది. ఇక ఆఖరిగా కాశీలో ఉన్న ఉగ్రవారాహి ఆలయం గురించి చూద్దాం. ఈ ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటుంది. ఈ విగ్రహం కూడా చాలా పెద్దది. కానీ ఈ అమ్మవారి విగ్రహాన్ని భక్తులు నేరుగా చూడడానికి అక్కడ కుదరదు.
ఆలయం కూడా 2-3 గంటలు మాత్రమే తెరుస్తారు. ఇక ఆ సమయంలోనే భక్తులు అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వారు ఏర్పాటు చేసిన 2 రంధ్రాల నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఒక రంధ్రం గుండా అమ్మవారి పాదాలు, మరొక రంధ్రం గుండా అమ్మవారి ముఖం కనిపిస్తుందని అక్కడ భక్తులు చెప్తుంటారు. విఐపీస్ అయినా సరే అమ్మవారిని ఆ 2 రంధ్రాల గుండా మాత్రమే చూస్తారు. ఒక్క పూజారి మాత్రమే అమ్మవారు ఉన్న గదిలోకి వెళ్లి అమ్మవారిని అలంకరిస్తూ ఉంటాడు. అయితే ఒకసారి ఆలయంలో జరిగిన ఒక సంఘటన గురించి నేను మీకు చెప్తాను. భక్తులు ఎవరు ఎప్పుడూ ఆ అమ్మవారి విగ్రహం దగ్గరికి నేరుగా వెళ్లరు. కానీ ఒక నూతన దంపతుల జంట అమ్మవారి విగ్రహాన్ని నేరుగా దర్శించుకోవాలని అర్చకుడితో గొడవ పడతారు. అప్పటికే ఆ అర్చకుడు చెప్తూనే ఉంటాడు, ఈ అమ్మవారు ఇక్కడ చాలా ఉగ్ర స్వరూపంలో ఉంటుంది, ఈ శక్తిని మేమే తట్టుకోలేం, కాబట్టి మీరు వెళ్ళకూడదు అని అంటాడు. కానీ ఆ జంట వినకుండా గొడవపడి మరి పాతాళంలో ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన కొద్ది క్షణాల్లోనే ఆ జంట అక్కడే మరణించారు. దీన్ని చాలా మంది పుకారని కూడా అంటారు. బట్ ఒకవేళ మీరు ఎప్పుడైనా ఈ స్టోరీ వినుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా వారాహి అమ్మవారిని దర్శించుకున్నారో లేదో వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.